వదల బొమ్మాలి వదల ఢిల్లీలోను జగన్కు దిమ్మ తిరిగే షాక్కులిస్తున్న షర్మిల. తాడేపల్లి ప్యాలెస్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కంగారెత్తిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఎవరు అడ్డొచ్చినా కేసులు పెట్టి లోపలేసే మా జగనన్నకు కంగారేంటి అంటూ బాధపడిపోతున్నారు. జగన్కు కంగారెత్తించేంత సీన్ ఎవ్వరికీ లేదంటూ తమకు తామే ధైర్యం చెప్పుకొని జబ్బలు చర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మాత్రం ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది. కేంద్రంలోని బీజేపీ అండదండలు జగన్మోహన్ రెడ్డికి పుష్కలంగా ఉండడంతో ప్రత్యర్థి పార్టీలైన తెలుగుదేశం, జనసేనలు ఇంతకాలం జగన్ను ధీటుగా ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. కానీ తాను వదిలిన బాణం సొంత సోదరి షర్మిలానే తన రాజకీయ భవిష్యత్తును కుప్ప కూల్చేందుకు ఎదురు తిరిగి వస్తుండడంతో జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో అవగాహన ఉన్న వారందరికీ కూడా ఇప్పటికే అర్థమైపోయింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి జగనన్నపై కయ్యానికి కాలు దువ్వుతున్న షర్మిలను ఎదుర్కొనేందుకు వైసీపీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. సూటిగా సుత్తి లేకుండా జగనన్న అంటూ ఆమె సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేక తమకు మాత్రమే తెలిసిన తిట్ల దండకం అందుకుంటున్నారు. తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవటంలో విఫలమైన షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి తన సొంత పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తెలంగాణలో కోడలినంటూ రాజకీయాలు చేసిన షర్మిల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో అసలు సిసలైన వైఎస్ వారసురాలిని నేనే అంటూ జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో వైసీపీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఎత్తి చూపుతూ జగన్ శిబిరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తాజాగా గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ వదిలేది లేదంటూ జగన్లో టెన్షన్ను మరింత పెంచేస్తున్నారు షర్మిల. గత ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాటం చేశారు. అయితే కేంద్రం స్పందించకపోవడంతో ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. ఆ తరువాత జరిగిన 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలైంది. అయితే ఆ ఎన్నికల ప్రచారంలో నాకు 20కి పైగా ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానంటూ జగన్ ఎన్నికల ప్రచార సభల్లో ఊదరగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మిన ఏపీ ప్రజలు ఆయన కోరినట్టే 20కి పైగా ఎంపీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించారు. రాష్ట్రంలోనూ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రత్యేక హోదా విషయాన్ని మర్చిపోవడంతో పాటు కేంద్రంతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల ప్రత్యేక హోదా విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తూ ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలని గుర్తు చేస్తూ వైసీపీ నేతలకు వణుకు పుట్టిస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాలపై గళమెత్తుతున్న షర్మిల అటు జగన్, మరోవైపు బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. షర్మిల దూకుడుకు చెక్ పెట్టేందుకు జగన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, అమిత్ షాలతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, కేంద్రం నుండి రావాల్సిన నిధులపై విన్నవించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారమే ఢిల్లీ వెళ్లాల్సిన జగన్, మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోవడంతో ఆగిపోయారు. వారి నుండి ఎప్పుడు అపాయింట్మెంట్ వస్తే అప్పుడు వెళ్లి కలిసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు అని సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏకంగా తన మకాంను ఢిల్లీకి మార్చేశారు. షర్మిల ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లి అక్కడ ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రశ్నించేందుకు ఢిల్లీ వేదికగా ధర్నా చేపట్టబోతున్నారు. శుక్రవారం అంటే ఫిబ్రవరి 2న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు.
మరోవైపు జగన్ కంటే ముందే మోడీ, అమిత్ షాలతో భేటీ కోసం షర్మిల ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వారితో భేటీకి అపాయింట్మెంట్ లభిస్తే ప్రత్యేక హోదా, ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అయితే పైకి అలా చెప్పుకుంటున్నా మోడీ, అమిత్ షాతో షర్మిల భేటీ అయితే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సాయం చేయవద్దు అని ఆయన కుటుంబాన్ని ఎలా మోసం చేశారో వివరించడమే షర్మిల ఉద్దేశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో సీఎం జగన్కు బీజేపీ అవసరం ఎంతైనా ఉంది. తాజాగా ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది. షెడ్యూల్ ప్రకటన తరువాత మరింత కఠినంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు జగన్ సర్వీస్ అధికారుల్ని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకు జాబితాను రెడీ చేసుకుంటోంది అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు షర్మిల లేవనెత్తుతున్న ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ నిధులు, ఏపీకి రావాల్సిన నిధులు అంశాలపై మోడీ, అమిత్ షాల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా షర్మిల వ్యూహాలకు జగన్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ ఢిల్లీ టూర్ సమయంలోనే షర్మిల ఢిల్లీలో తిష్ట వేయటం, ఏపీ సమస్యలపై ఢిల్లీ వీధుల్లో నిరసనకు పూనుకోవడంతో జగన్ శిబిరంలో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నిస్తూ తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్న షర్మిల ఇప్పుడు ఢిల్లీలోనూ వదల బొమ్మాలి వదల అంటూ ఉండడంతో తాడేపల్లి ప్యాలెస్ లో కంగారు మొదలైందని చెబుతున్నారు. మొత్తానికి షర్మిల మాత్రం ఏపీలోనే కాదు ఢిల్లీలోనూ జగన్ను వదిలేదేలే, తగ్గేదేలే అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మరి జగన్ షర్మిల పెట్టే టెన్షన్ నుండి ఎలా తప్పించుకుంటారో వెయిట్ చేసి చూద్దాం.